గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. గైస్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా అత్తయ్యలు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారనమాట. పండగకి అయితే వచ్చారు కదా, సో ఇక వాళ్ళైతే సౌత్ అయితే వెళ్ళిపోతున్నారు. మేమైతే దించడానికి వడోదర అయితే వచ్చాము. సో ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5కి. స్వీటీ కూడా ఇంకా ఆ రోజే తను ఆఫీస్కి లీవ్లు అయితే తీసుకొని వచ్చింది కదా, సో దాని లీవ్స్ కూడా అయిపోయినాయి అనమాట. సో వీళ్ళ ట్రైన్కి దాని ట్రైన్కి ఒక 1 hour గ్యాప్ అయితే ఉంది. దీనిది 4కి, అలాగే అత్తయ్యలది 5కి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, దాని ట్రైన్ టైం అయ్యి ట్రైన్ వచ్చే టైంకి ఇంకా దాని సంఖ్యకి దిగట్లేదు. శిశాంత్ గడు రానని ఏడుస్తూ ఉన్నాడు. రావా, ఇంటికి రావా? అమ్మో ఏమైంది? రమ్మని అత్తని వాడు చూడు. ఎవరమ్మా? ఎవరు? ఇలా వాళ్ళ అత్తయ్య వెళ్ళినంతసేపు అయితే అలా పిలుస్తూ ఏడుస్తూ ఉన్నాడనమాట శిశాంత్ గడు అయితే. ఇక దానికి బాగా అటాచ్ అయిపోయాడు అనమాట. శిశాంత్ ఉన్న వాళ్ళల్లో స్వీటీ అంటే చాలా ఇష్టం. సో ఇక అది వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అది వెళ్ళేటప్పుడు అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక ఆ తర్వాత ఇంకా వాడి తర్వాత మర్చిపోతాడు. వెళ్ళిన తర్వాత అంత పట్టించుకోడు అనమాట. మనుషులు ఉన్నంతసేపు అయితే వాడు చాలా ఇదిగా చేస్తాడు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక వాడి గోల వాడిదే అనమాట. ఇక మేమైతే ఇంక అక్కడ నుంచి వస్తూ ఇక మాకైతే మా దగ్గర అదే ఫిష్లు అవి దొరుకుతాయి కానీ రొయ్యలు అలాగే క్రాబ్ అయితే దొరకదు. సో ముందైతే మేము క్రాబ్ తీసుకుందామన్న ఉద్దేశంతో అయితే అక్కడ వడోదరలో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇదే కొంచెం పెద్ద మార్కెట్ అంట ఇక్కడ. సో మేము గూగుల్లో వెతుక్కొని మరీ ఇక్కడికైతే వచ్చాము. మొన్న అయితే సూరత్ నుంచి వస్తూ అక్కడ క్రాబ్ అలాగే రొయ్యలు కూడా తీసుకొని వచ్చాం అనమాట. సో ఈసారి క్రాబ్ తీసుకుందాం అన్నట్టు వస్తే ఇక్కడ మార్కెట్లో చూసేసరికి అన్నీ పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ చాలా రకాలు ఉన్నాయి. బేసిక్గా నాకు ఈ ఫిషెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి వాటి పేర్లు కూడా ఏమీ తెలియదు. జీరో నాలెడ్జ్ అనమాట ఫిష్లో. అంటే ఈయన తీసుకొస్తే అది చేయటం తప్ప వాటి పేర్లు అవి అంటే ఎలా ఉంటాయి ఏంటనేది తెలియదు అనమాట. ఓన్లీ నాకు రోహు శీలావతి అన్న పేర్లు 2 అయితేనే తెలుసు. రోహు అంటే బొచ్చు చేప. సో ఆ రెండిట్లో పేర్లు మాత్రమే తెలుసు, కానీ బొచ్చు చేప ఏదని ముందు చూపించమంటే నాకు తెలియదు అనమాట. అంత నాలెడ్జ్ తక్కువ ఫిష్లో. ఇక ఇక్కడికి వచ్చి చూస్తే చాలా రకాల చేపలు, చాలా రంగురంగుల చేపలు అయితే కనిపించినాయి. మీలో ఎవరికైనా ఈ ఫిషెస్ నేమ్స్ తెలిస్తే కొంచెం కామెంట్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ ఈమె కటింగ్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంత పెద్ద కత్తిపీట పెట్టుకొని అసలుకి చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫిషెస్ని అలా చూడకుండా కూడా కట్ చేస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది అలా చూస్తుంటే. నాకు ఒకవైపు భయంగా అనిపించింది, కొంచెం ఒకవైపు ఎంత ఎక్స్పీరియన్స్డా అనిపించింది. ఎందుకంటే ఆవిడ అదేంటంటే తెలియకుండా ఈ వేలు పడితే వెంటనే కట్ అయిపోద్ది అనమాట. సో కానీ ఇంక వాళ్ళకి అలవాటు కదా, ఇంక వాళ్ళైతే అలా ఈజీగా కట్ చేసేస్తున్నారు. ఇక ఈ షాప్లో అయితే మేము రొయ్యలు అయితే తీసుకున్నాము. ఇక్కడ కిలో రొయ్యలు వచ్చేసి ఎంత ఉంటాయి ఏంటనేది ఫస్ట్ కామెంట్ చేయండి. నేనైతే వీడియో ఎండింగ్లో అయితే వీటి రేట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. క్రాబ్కి ఎంత చెప్పారు, ప్రాన్స్ ఎంత చెప్పారు అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు రివీల్ చేస్తాను. సో ఇంక ఈ లోపు అయితే నేను ఈ మార్కెట్ మొత్తం ఒక వీడియో అయితే తీశాను. ఎందుకంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో తీశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వరకు తక్కువే అని చెప్పాలి. అదే మన వైపు అయితే ఇంకా ఎక్కువ రకాలే చూస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వైపు నాన్ వెజ్ అనేది బాగా తింటారు కాబట్టి ఇక్కడ చాలా తక్కువే తింటారు. అందుకని కొంచెం తక్కువనే ఉంటాయి అన్నమాట. రాజమండ్రి ఆ సైడ్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ ఫేమస్ కాబట్టి. ఇక్కడ చూసారా ఈ రెడ్ కలర్ ఫిష్ చూసి నేను ఫస్ట్ అయితే కొంచెం వింతగా అనిపించింది. తర్వాత దాని పేరు తెలుసుకుందాం అని అడిగితే దాని పేరు ఏదో చెప్పాడండి ఆయన, లాల్ బక్రా అని అయితే చెప్పారనమాట. ఇంకా పైన మచ్చలు చూస్తే కొంచెం అవి చూడటానికే కొంచెం తేడాగా ఉన్నాయి. దాని పేరు ఏదో చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా వింత అయితే ఉన్నాయి అనమాట. చిన్న పాంప్లెటో ఏదో దాని నేమ్ కూడా సరిగా తెలియదు నాకు. సో అలాంటి చేపలు కూడా కనిపించినాయి అనమాట. రొయ్యలు, క్రాబ్ అయితే ఒక్క దగ్గరే కనిపించింది. రొయ్యలు అయితే ఒక 3-4
షాప్స్లో అయితే కనిపించినాయి అనమాట. చూడండి ఆయన ఇంకా తీసి చూపిస్తూ ఉన్నాడు నాకు. ఇంకా లాస్ట్కి ఇక్కడే అనమాట క్రాబ్ కనిపించింది. ఇంక వేరే ఎక్కడా లేవు. ఇక్కడే కొంచెం పెద్దవి చిన్నవి 2 రకాల క్రాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్రాబ్స్ రేట్ వచ్చేసరికి ఆ పెద్దవి అయితే కిలో 600 చెప్పిందండి. ఆ చిన్నవి అయితే కిలో 400 అయితే చెప్పారనమాట. ఇక మేము సూరత్లో తీసుకున్నప్పుడైతే మాకు కిలో 200కే వచ్చినాయి. ఇక్కడ చాలా రేట్ చెప్పారు. అది కూడా మంచిగా అనిపించలేదు. అవి సరిగా మంచిగా అంటే మరీ అంత పెద్దగాను లేవన్నమాట. అందుకని ఇంకా క్రాబ్ తీసుకోలేదు. తర్వాత ఇంకా ప్రాన్స్ తీసుకుందాం అని వెళ్తే కిలో 400 చెప్పారు. సేమ్ అంత ముందు కూడా మేము అదే రేటుకి తీసుకున్నాం అనమాట. ఇంకా అందుకని ప్రాన్స్ అయితే తీసుకున్నాము. అక్కడ మన వైపు ఎంత ఉందో దీని రేట్ అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి. అంటే ఇక్కడ దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి చెప్పండి. ఇక మేము రొయ్యలు అయితే క్లీన్ చేసుకున్నాం అనమాట. అక్కడే క్లీన్ చేసి ఇస్తారు. ఆయన చాలా మంచిగానే క్లీన్ చేసి ఇచ్చారు. కాకపోతే లోపల నల్లగా ఉంటుంది కదా, అదైతే తీయలేదనమాట. అది మేము ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నాము. ఆయన అడిగితే అక్కడ అది కూడా తీస్తానని చెప్పారు, కానీ అదైతే తీయలేదనమాట. అక్కడ మోసం జరిగిపోయింది. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేము తీసేసుకొని కూర వండేసుకొని తినేసాం అనమాట. ఆ రోజు ఇలా సండే రోజు మా డే అయితే అలా గడిచిపోయింది. ఇక మేము అవన్నీ తీసుకొని మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని అవన్నీ ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు 10:30 అయితే అయిపోయింది అనమాట. ఎప్పుడు వడోదర వెళ్ళినా మాకు అదే టైం అవుతుంది, నైట్ అయిపోతుంది. అలా ఇంకా అన్నీ తిరుగుతూ ఇంకా వెళ్ళినప్పుడే అన్ని పనులు ముగించుకొని రావాలని చెప్పేసి అలా ఇంక అక్కడే టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాం అనమాట. ఇంక ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే ఇదనమాట. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి వీడియో మీకే ఫస్ట్ వస్తుంది కాబట్టి.